మాథ్యూ చాప్టర్ 2 వర్సెస్ 10 అండ్ 11లో ఏముందంటే, మాథ్యూ చాప్టర్ 2 వర్సెస్ 10 అండ్ 11. మరి వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అయితే ఇవి విలువైన వస్తువులు అయి ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో. అయితే అంతకన్నా విలువైంది వారి హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆరాధన. ఆయన దేవునిగా గుర్తించి ఆయన పాదాల దగ్గర సాగిలపడి వీళ్ళు నమస్కరించడం అనేది జరిగింది. ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనకు పూజించి ఆయన ఫస్ట్ ఆరాధన చేశారు. వీళ్ళు సాగిలపడి నమస్కరించుకున్న తర్వాత వాళ్ళ పెట్లు విప్పి ఆ విలువైనటువంటి తెచ్చినవి మరి అర్పించారు. ఈ వస్తువుల కన్నా దేవుడు వాళ్ళ హృదయంలో చూసుంటారు. ఎందుకంటే హృదయాలు మారితే సంతోషించే దేవుడు ఈయన. హృదయాలతోనూ మాత్రమే ఈయన సంబంధం కలిగినటువంటి దేవుడు. ఎక్స్టర్నల్ థింగ్స్ కంటే విలువ దేవుడు హృదయాలకు ఇచ్చేటటువంటి తండ్రి. ఎందుకంటే మన హృదయంలో పాపం ఉండకూడదు, మనం పరిశుద్ధులంగా ఆయనలాగా జీవించి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు. ప్రియమైన వారలారా, వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఏం చేశారు, ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆ తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారం సామ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారంట. మరి వాక్యం ఉంచిన సహోదరి సహోదరుడా, ఇది ఎప్పుడైనా గమనించావా? నీవు నేను గమనించుకోవాలి. గమనించుకొని దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నారు, కానీ మనం ఇచ్చేటటువంటి కానుకలను ఆయన మరి వాటిని లెక్క చేసే దేవుడిగా లేరు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన సృజించినటువంటి ఆయన సృష్టిలోని వస్తువులే కాబట్టి మన హృదయం పవిత్రపరచబడి పరిశుద్ధంగా హృదయమార మరి పవిత్రమైన హృదయాల్లో ఆయన ఆరాధించాలి. పవిత్రమైన హృదయాలతో ఆయన్ని పూజించాలి, ఆరాధించాలని కోరుకునేటటువంటి దేవుడు ఈ దేవుడు.